హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ జొన్న రొట్టెలు. ఎప్పుడు ప్రిపేర్ చేసినా విరిగిపోతున్నాయండి. అయితే ఈ చిన్న చిట్కాతో ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్ జొన్న రొట్టె ఎప్పుడూ చేయని వాళ్ళు కూడా ఈ చిన్న టిప్ ఫాలో అయి ప్రిపేర్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా చేస్తారండి. ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కప్పు జొన్న పిండి అయితే తీసుకున్నానండి. వెలించుకొని ప్యాన్ పెట్టుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి. వేరొక బౌల్లోకి అయితే పిండి అయితే యాడ్ చేసుకొని వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయండి. పిండిలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అనేది బాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలండి. మనం చేసే రొట్టెలు అనేటివి పర్ఫెక్ట్గా విరిగిపోకుండా రావాలంటే పిండిని అనేది బాగా కలుపుకొని 5 to 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలండి. ఈ చిన్న టిప్తో ట్రై చేయండి ఫ్రెండ్స్. జొన్న రొట్టెలు పర్ఫెక్ట్గా వస్తాయండి, ఎప్పుడు చేసినా విరిగిపోవు. ఫ్రెండ్స్ మనం పిండిని కలుపుకునే వినేదానాన్ని బట్టే మనం చేసే రొట్టెలు అనేటివి విరిగిపోకుండా వస్తాయండి. పిండిని అనేది బాగా కలుపుకోవాలండి. జొన్న రొట్టెలకు పిండిని అయితే హాట్ వాటర్లోనే కలుపుకోవాలండి. పరోటాలు అనేటివి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఎప్పుడు చేయరాని వాళ్ళు కూడా నేను చూపించే ప్రాసెస్లో చేశారంటే ఈజీగా ప్రిపేర్ చేస్తారండి. ఒక కవర్కి అయితే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. పిండిని అయితే బాగా కలుపుకొని పెద్ద సైజు ఒక బౌల్ అయితే చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా పిండిని అనేది రోల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ పిండిని అనేది పెట్టేసుకొని పైనుంచి కూడా ఇంకో కవర్ పెట్టేసుకొని చపాతీ కర్రతోనైతే ఇలా చేస్తే సరిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎప్పుడు చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేస్తారండి. చపాతీ పీట మీద చేస్తే చపాతీ అనేది తీయడం కష్టమండి. ఇలా కవర్ పైన చేశారంటే చాలా ఈజీగా తీసుకోవచ్చండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని చపాతీ ప్యాన్ అయితే పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న జొన్న రొట్టె యాడ్ చేసుకొని వేడైన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలనేది జొన్న రొట్టెకైతే. వాటర్ అయితే అప్లై చేసుకొని 2 సైడ్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. 2 సైడ్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా ఈ వీడియోస్ ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. జొన్న రొట్టెకు కాంబినేషన్గా నేనైతే ఇక్కడ టమాటా పప్పు అయితే చేశానండి.